ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర స్వామి కృపతో సూర్యభగవానుడి అనుగ్రహంతో సింహరాశివారికి నమస్కారం. ధైర్యానికి ప్రతీక అయిన సింహరాశివారికి ఈ 4 రోజులు ఫిబ్రవరి 12 గురువారం, 13 శుక్రవారం, 14 శనివారం, 15 ఆదివారం చాలా కీలకమైన కాలంగా మారబోతున్నాయి. ఈ రోజుల్లో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం మీ జీవిత దిశను వచ్చే 6 నెలల పాటు మార్చే శక్తి కలిగి ఉంటుంది. డబ్బు, ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం, గౌరవం ఈ అన్ని విషయాల్లో సింహరాశివారికి ఏమి జరగబోతుందో ఈ రోజు పూర్తిగా తెలుసుకుందాం. ఈ రాశి ఫలాలు 100% నమ్మదగిన జ్యోతిష్య సూచనలతో మీకు ఉపయోగపడేలా చెప్పబడుతున్నాయి. కాబట్టి చివరి వరకు వినండి. మానసిక స్థితి, నిర్ణయశక్తి మరియు అదృష్ట మార్పులు ఫిబ్రవరి 12 గురువారం నుండి 15 ఆదివారం వరకు. ఫిబ్రవరి 12 గురువారం నుండి 15 ఆదివారం వరకు ఉన్న ఈ 4 రోజులు సింహరాశివారికి మానసికంగా చాలా కీలకమైన కాలం. గత కొన్ని వారాలుగా మీ మనసులో తిరుగుతున్న ఆలోచనలు, తీసుకోవాలా వద్దా అనే సందేహాలు, ఒక నిర్ణయానికి రాలేని పరిస్థితి ఇవన్నీ ఈ సమయంలో ఒక్కొక్కటిగా స్పష్టతకు వస్తాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 12 గురువారం రోజున మీలో ఆలోచన శక్తి అసాధారణంగా పెరుగుతుంది. ఈ రోజు మీరు చేసే ఆలోచనలు, ప్లాన్లు కేవలం ఈ వారం వరకే కాదు, వచ్చే 6 నెలల వరకు ప్రభావం చూపించే స్థాయిలో ఉంటాయి. గత 18 రోజులుగా మీ మనసులో ఒకే విషయం తిరుగుతూ ఉంటే దానికి సంబంధించిన స్పష్టమైన సంకేతం ఈ రోజుల్లో కనిపిస్తుంది. సమస్య ఎంత పెద్దదైనా పరిష్కారం ఉంది. శ్రీ మైసమ్మతల్లి జ్యోతిష్యాలయంలో పూజారి శ్రీనివాసరాజుగారు మీ సమస్యలను విని ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పి ప్రభావవంతమైన పరిహారాలు చేస్తారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల కలహాలు, కుటుంబ మరియు ఆస్తి తగాదాలు, డబ్బు, వ్యాపార ఇబ్బందులు, ఇక భయం వద్దు. వెంటనే కాల్ చేయండి 9515466718. దైవ ఆశీస్సులతో మీ జీవితం మారుతుంది. ఉదయం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మీకు వచ్చిన ఆలోచనలను తేలికగా తీసుకోకండి. అవి భవిష్యత్తుకు దారి చూపించే సంకేతాలు కావచ్చు. కొందరు సింహరాశివారు గతంలో తీసుకున్న ఒక నిర్ణయం తప్పు అయ్యిందేమో అనే ఆలోచనతో బాధపడుతున్నారు. ఈ కాలంలో మీరు గ్రహిస్తారు, అప్పటి నిర్ణయం తప్పు కాదు, దాని ఫలితం ఆలస్యంగా రావాల్సినదే అని. ఫిబ్రవరి 13 శుక్రవారం నాడు మానసికంగా కొంచెం ఒత్తిడి కనిపిస్తుంది. కారణం ఒకేసారి 2 బాధ్యతలు మీ మీద పడడం. కుటుంబానికి సంబంధించిన ఒక విషయం, అలాగే పని లేదా వ్యాపారానికి సంబంధించిన మరో విషయం. ఈ రెండింటి మధ్య సమతుల్యత అవసరం అవుతుంది. ఈ రోజు మీరు భావోద్వేగాలకు లోనైతే చిన్న విషయం పెద్దదిగా మారే అవకాశముంది. ముఖ్యంగా మాటల విషయంలో చాలా జాగ్రత్త అవసరం. ఒక మాట తప్పుగా మాట్లాడితే దాని ప్రభావం 3 రోజులుంటుంది. ఫిబ్రవరి 14 శనివారం నాడు సింహరాశివారికి సహన పరీక్ష జరుగుతుంది. ఈ రోజు మీరు ప్రశాంతంగా ఉంటే మీలోని నాయకత్వ లక్షణం బయటకు వస్తుంది. కానీ అదే మీరు తొందరపడి స్పందిస్తే మీపై ఉన్న మంచి అభిప్రాయం ఒక్కసారిగా తగ్గే ప్రమాదముంటుంది. ఈ రోజు మీకు ఎదురయ్యే ఒక పరిస్థితి భవిష్యత్తులో మళ్లీ రాదు. అందుకే ఈ రోజు మీరు చూపించే ఓర్పు, సంయమనం చాలా ముఖ్యం. ఫిబ్రవరి 15 ఆదివారం నాడు మీ మనసుకు ఊరట లభిస్తుంది. గత కొన్ని రోజులుగా ఉన్న టెన్షన్ నెమ్మదిగా తగ్గుతుంది. కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ఈ రోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తుకు శుభసూచకంగా మారుతుంది. మొత్తంగా ఈ 4 రోజులు సింహరాశివారికి ఆలోచనల్లో స్పష్టత, నిర్ణయాల్లో బలం, మనసులో స్థిరత్వాన్ని తీసుకువస్తాయి. డబ్బు, ఆదాయం, ఖర్చులు మరియు ఆర్థిక మార్గాలు ఈ 4 రోజుల్లో సింహరాశివారి ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుంటే ఇది పూర్తిగా మార్పులకు సంకేతంగా కనిపిస్తుంది. ఫిబ్రవరి 12 గురువారం నాడు డబ్బు విషయంలో మీకొక సమాచారం అందుతుంది. అది బ్యాంక్, అప్పు లేదా ఎవరో ఇవ్వాల్సిన డబ్బు గురించి కావచ్చు. ఈ సమాచారం మొదట మీకు పూర్తిగా నచ్చకపోయినా చివరికి అది మీకే మేలు చేసేలా మారుతుంది. ఫిబ్రవరి 13 శుక్రవారం నాడు అనుకోని ఖర్చు చేసే అవకాశముంది. ఈ ఖర్చు సాధారణంగా 3000 నుంచి 7000 మధ్య ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది తప్పించుకోలేని ఖర్చు కావచ్చు. అయితే అదే రోజున లేదా తరువాతి 2 రోజుల్లో ఆ ఖర్చును కవర్ చేసే విధంగా డబ్బు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా గత 45 రోజులుగా రావాల్సిన డబ్బు ఈ సమయంలో చేతికొచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేసే సింహరాశివారికి ఈ కాలం చాలా ముఖ్యమైనది.
ఫిబ్రవరి 14 శనివారం నాడు మీరు చేసే ఒక చిన్న డీల్ లేదా కొత్త వ్యక్తితో పరిచయం మొదట చిన్నదిగా అనిపించినా వచ్చే 90 రోజుల్లో పెద్ద లాభంగా మారుతుంది. ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించాలు. ఎవరి మాటలకైనా ప్రభావితమై నిర్ణయం తీసుకోవద్దు. ఈ 4 రోజుల్లో తొందరపాటు నిర్ణయాల వల్ల డబ్బు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఈ కాలంలో డబ్బు విషయంలో పెద్దగా మార్పులు కనిపించకపోయినా భవిష్యత్తులో వచ్చే పెరుగుదలకు ఇది పునాది వేస్తుంది. ఫిబ్రవరి 15 ఆదివారం నాడు మీరు మీ ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటారు. గతంలో చేసిన పొరపాట్లు, అవసరం లేని ఖర్చులు మీకు స్పష్టంగా అర్థమవుతాయి. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం వల్ల వచ్చే 6 నెలల్లో మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మొత్తంగా ఈ 4 రోజులు సింహరాశివారికి డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం ఉన్నా అదృష్టం పూర్తిగా మీకు వ్యతిరేకంగా లేదు. ఖర్చు వచ్చినా ఆదాయ మార్గాలు కూడా అదే స్థాయిలో తెరుచుకుంటాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు క్రమశిక్షణతో వ్యవహరిస్తే ఆర్థికంగా స్థిరత్వం తప్పకుండా వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, బాధ్యతలు మరియు గౌరవస్థానం. ఫిబ్రవరి 12 నుండి 15 వరకు ఉన్న ఈ 4 రోజులు సింహరాశివారికి ఉద్యోగం మరియు వ్యాపార రంగాల్లో చాలా కీలకంగా మారబోతున్నాయి. ముఖ్యంగా మీరు ఇప్పటివరకు చేసిన కృషి ఫలితం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నవారికి ఈ కాలం ఒక సంకేతాన్ని ఇస్తుంది. ఫలితం పూర్తిగా వెంటనే రాకపోయినా మీరు సరైన దారిలో ఉన్నారని తెలియచేసే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది మీకు మానసికంగా చాలా బలాన్నిస్తుంది. ఉద్యోగం చేసే సింహరాశివారు గత కొన్ని రోజులుగా పని ఒత్తిడితో కొంచెం అలసిపోయిన స్థితిలో ఉన్నారు. ఫిబ్రవరి 12 గురువారం నుండి మీ మీద బాధ్యతలు పెరిగినట్టు అనిపిస్తుంది. అయితే ఇది భారంగా కాకుండా మీ సామర్థ్యాన్ని బయటకు తీసుకువచ్చే విధంగా ఉంటుంది. పై అధికారుల దృష్టి మీ మీద పడుతుంది. మీరు చేసే ప్రతి పని గమనించబడుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే మీరు చేసే పని నాణ్యత. ఈ 4 రోజుల్లో మీరు నిజాయితీగా, శ్రద్ధగా పనిచేస్తే వచ్చే 21 రోజుల్లో మీకు గుర్తింపు రావడం ఖాయం. ఫిబ్రవరి 14 శనివారం నాడు ప్రత్యేకంగా జాగ్రత్త అవసరం. ఈ రోజు ఒక చిన్న అపార్థం, ఒక మాట తేడా కార్యాలయంలోని వాతావరణాన్ని కొంత గందరగోళంగా మార్చే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ఎక్కువగా మాట్లాడకుండా పనిపైనే దృష్టిపెట్టడం మంచిది. మీ ఓర్పే మీకు రక్షణగా నిలుస్తుంది. ఈ రోజు మీరు చూపించే సహనం భవిష్యత్తులో మీ స్థాయిని పెంచేలా చేస్తుంది. వ్యాపారం చేసే సింహరాశివారికి ఈ కాలం మార్పులకు సంకేతంగా ఉంది. గతంలో పెట్టిన ఒక ప్రయత్నం ఇప్పుడు నెమ్మదిగా ఫలితమివ్వడం ప్రారంభిస్తుంది. ఫిబ్రవరి 13 లేదా 14 తేదీలలో ఒక కొత్త ఆలోచన మీ మనసులో వస్తుంది. అది మొదట చిన్నదిగా అనిపించినా వచ్చే 6 నెలల్లో అది మీ వ్యాపారానికి బలమైన ఆధారంగా మారుతుంది. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారు మాటల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పష్టత లేకుండా ఒప్పందాలు చేయకపోవడం మంచిది. ఈ 4 రోజుల్లో సింహరాశివారికి గౌరవస్థానం పెరిగే సూచనలు ఉన్నాయి. మీరు గతంలో చేసిన సహాయం, ఇచ్చిన సలహా లేదా చూపించిన సహనం ఇవన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారుతాయి. సమాజంలో కానీ కార్యాలయంలో కానీ మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ కాలంలో మీరు అహంకారం లేకుండా వ్యవహరిస్తే మీ స్థానం మరింత బలోపేతమవుతుంది. కుటుంబం, దాంపత్య జీవితం, ప్రేమ మరియు మానసిక సాంత్వన. ఈ 4 రోజుల్లో సింహరాశివారి కుటుంబ జీవితం చాలా ముఖ్యమైన దశలోకి ప్రవేశిస్తుంది. గత కొన్ని రోజులుగా ఇంట్లో చిన్న చిన్న విషయాలపై అసంతృప్తి, మాటల తేడాలు లేదా మౌనంగా ఉండే పరిస్థితి కనిపించి ఉండవచ్చు. ఫిబ్రవరి 12 తర్వాత ఈ పరిస్థితి నెమ్మదిగా మారడం ప్రారంభిస్తుంది. ముఖ్యంగా మీరు కుటుంబ సభ్యులతో మాట్లాడే విధానం మారితే వాతావరణం పూర్తిగా అనుకూలంగా మారుతుంది. దాంపత్య జీవితంలో ఉన్న సింహరాశివారికి ఈ కాలం చాలా సున్నితంగా ఉంటుంది. మీ జీవిత సంగతి మనసులో ఉన్న మాటలను అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఫిబ్రవరి 13 శుక్రవారం నాడు ఒక ముఖ్యమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ చర్చ మొదట కొంచెం గంభీరంగా ఉన్నా చివరికి మీ బంధాన్ని మరింత బలపరుస్తుంది. ఈ సమయంలో మీరు మీ మాట కంటే వారి భావాలకు విలువ ఇస్తే సంబంధం కొత్త స్థాయికి చేరుతుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ 4 రోజులు నిజాయితీకి పరీక్షగా నిలుస్తాయి. మీరు మీ మనసులో ఉన్న మాటను దాచకుండా స్పష్టంగా చెప్పడం చాలా అవసరం. ఫిబ్రవరి 15 ఆదివారం నాడు ప్రేమ జీవితం గురించి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయం కావచ్చు. తొందరపడకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయం శుభఫలితాలను ఇస్తుంది. కుటుంబంలో పెద్దవారితో సంబంధాలు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. గతంలో జరిగిన ఒక అపార్థం ఈ సమయంలో సద్దుమణిగే అవకాశం ఉంది. పిల్లల విషయంలో శుభవార్త వినే అవకాశం కూడా ఉంది. ఇది చదువు, ఉద్యోగం లేదా ఆరోగ్యానికి సంబంధించిన విషయం కావచ్చు.
ఈ వార్త మీ ఇంట్లో సంతోషాన్ని నింపుతుంది. మానసికంగా ఈ 4 రోజులు సింహరాశివారికి ఊరటను ఇస్తాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 15 ఆదివారం నాడు మీరు మనస్ఫూర్తిగా నవ్వే అవకాశం ఉంటుంది. గతంలో ఉన్న టెన్షన్, భయం, అనవసర ఆలోచనలు ఇవన్నీ కొంతవరకు తగ్గుతాయి. ఈ రోజు మీరు ఒంటరిగా కూర్చుని ఆలోచించినా లేదా కుటుంబంతో సమయం గడిపినా మీకు మానసిక సంతృప్తి లభిస్తుంది. అదృష్టం, దైవ అనుగ్రహం, పరిహారాలు మరియు భవిష్య దిశ. ఫిబ్రవరి 12 గురువారం నుండి 15 ఆదివారం వరకు ఉన్న ఈ 4 రోజులు సింహరాశివారికి అదృష్టం నెమ్మదిగా కానీ బలంగా పనిచేసే కాలంగా కనిపిస్తోంది. ఈ సమయంలో మీ జీవితంలో ఏదైనా ఒక్కసారిగా మారిపోతుంది అని అనిపించకపోయినా లోపల నుండి జరిగే మార్పులు భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా మీరు గతంలో చేసిన మంచి పనులు, ఎవరికైనా సహాయం చేసిన సందర్భాలు, మీరు చూపించిన ఓర్పు ఇవన్నీ ఇప్పుడు మీకు అనుకూలంగా మారడం ప్రారంభిస్తాయి. ఈ 4 రోజుల్లో సింహరాశివారికి అదృష్ట సంఖ్యలు ఒక ప్రత్యేక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా 1, 3, 9 అనే సంఖ్యలతో సంబంధం ఉన్న విషయాల్లో మీకు అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. తేదీలు, సమయాలు, డాక్యుమెంట్లు లేదా మీరు తీసుకునే నిర్ణయాల్లో ఈ సంఖ్యలు కనిపిస్తే అది మీకు శుభ సంకేతంగా భావించవచ్చు. ముఖ్యంగా ఫిబ్రవరి 15 ఆదివారం నాడు ఈ సంఖ్యల ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో దైవానుగ్రహం కూడా సింహరాశివారికి బలంగా ఉంటుంది. మీరు భక్తి మీద ఎక్కువగా దృష్టి పెట్టిన రోజుల్లో మీ మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. గతంలో మీరు ఎదుర్కొన్న అవరోధాలు, ఆలస్యాలు, అడ్డంకులు ఇవన్నీ ఎందుకు జరిగాయో ఈ సమయంలో మీకు అర్థమవుతుంది. ఆ పరిస్థితులు మిమ్మును బలంగా తయారు చేయడానికే వచ్చాయని మీరు గ్రహిస్తారు. ఇప్పుడు పరిహారాల గురించి మాట్లాడుకుందాం. ఈ పరిహారాలు చాలా సులభమైనవైనా చాలా శక్తివంతమైన ఫలితాలను ఇస్తాయి. గురువారం లేదా ఆదివారం రోజు ఉదయం సూర్యోదయం ముందు లేచి శుభ్రమైన నీటిలో కొద్దిగా బెల్లం కలిపి సూర్యుడికి అర్ఘ్యమివ్వాలి. ఆ సమయంలో మీ మనసులో ఒకే ఒక్క సంకల్పం ఉంచుకోవాలి: నా జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోవాలి అని. ఈ పరిహారం చేయడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. ఇంకొక పరిహారం ఏమిటంటే, ఈ 4 రోజుల్లో కనీసం ఒకరోజు ఎవరికైనా ఆహారం లేదా నీరు ఇవ్వడం. అది పేదవారికి కావచ్చు, జంతువులకు కావచ్చు. ఈ చిన్న సహాయం మీ అదృష్టాన్ని బలపరుస్తుంది. సింహరాశివారికి దానం చేసినప్పుడు వచ్చే ఫలితం చాలా వేగంగా కనిపిస్తుంది. ఈ కాలంలో మీ భవిష్యత్ దిశ గురించి ఒక ముఖ్యమైన సూచన ఉంది. మీరు ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు వృధా కాలేదు. ఫలితం ఆలస్యంగా వస్తున్నా అది బలంగా రావడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా వచ్చే 90 రోజుల్లో మీ జీవితంలో ఒక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా మీరు ఒక కొత్త స్థాయికి చేరుతారు. ఈ సమయంలో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటంటే, మీ మీద మీకు నమ్మకం పెట్టుకోవడం. ఇతరుల మాటలు, విమర్శలు లేదా అనవసర భయాలు మిన్ను వెనక్కి లాగకుండే చూసుకోవాలి. మీరు తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం కూడా మీ భవిష్యత్తుకు పునాది అవుతుందని గుర్తుంచుకోవాలి. సింహరాశివారికి ఈ 4 రోజులు ఒక మార్పుకు ఆరంభంగా నిలుస్తాయి. మీరు గతంలో ఎదుర్కొన్న కష్టాలు, నిద్రలేని రాత్రులు, మౌనంగా భరించిన బాధలు ఇవన్నీ వృధా కాలేదు. అవన్నీ మిన్ను ఈ స్థాయికి తీసుకువచ్చాయి. ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతోంది. ఈ కాలంలో మీరు మీ శక్తిని గుర్తించాలి. మీరు సాధించగలరనే నమ్మకం మీలో ఉంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం మిన్ను విజయానికి దగ్గర చేస్తుంది. భయం, సందేహం, ఆందోళన ఇవన్నీ తాత్కాలికమే. మీలో ఉన్న ధైర్యం శాశ్వతమైనది. ఈ రాశిఫలాలు మీకు దారి చూపే సూచనలు మాత్రమే. అసలు శక్తి మీలోనే ఉంది. మీరు ధైర్యంగా ముందుకు అడుగువేస్తే కాలం కూడా మీకు అనుకూలంగా మారుతుంది. దైవానుగ్రహం మీతో ఉంది. కష్టం వచ్చినా దాన్ని దాటే శక్తి కూడా మీకే లభిస్తుంది. ఇలాంటి నమ్మదగిన, ఉపయోగకరమైన జ్యోతిష్య విశ్లేషణలు ప్రతిరోజూ పొందాలంటే జ్యోతిష్య మంత్రం ఛానల్ను తప్పకుండా ఆదరించండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ రాశిఫలాలను షేర్ చేయండి. మీకు ఉపయోగపడితే అది ఇంకొకరి జీవితానికి మార్గదర్శకంగా మారవచ్చు. సింహరాశివారికి రాబోయే రోజులు శుభప్రదంగా ఉండాలని, మీ జీవితంలో శాంతి, స్థిరత్వం, విజయాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.